హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ టేస్టీ ఫుడ్. ఈరోజు వీడియో వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ఇది చాలామందికి తెలుసు, కాకపోతే చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని చేసుకోరు. ఇప్పుడు నేను ఈజీ ప్రాసెస్లో మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తానండి. మీరు చూసి ఎలా ఉంటుందో మీరు కూడా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇలా 1 కిలో మీరు పొటాటోస్ తీసుకోండి. కొంచెం పెద్ద సైజులో, కొంచెం పొడవుగా ఉన్న సైజులోటివి తీసుకొని ఇలా పీల్ తీసి నీట్గా కడిగి శుభ్రం చేసుకోండి. ఇలా శుభ్రం చేసుకున్న వాటిని మనం ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాం. కొంచెం వాటర్లో సాల్ట్ వేసి అందులో ఇవి పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇవి కొంచెం బ్లాక్ అయిపోతాయి కదా, అందుకని ఇలా ఉప్పు నీళ్ళల్లో పెట్టేసుకోండి. ఇలా చూసారు కదండి, ఇలా మనకు అందులో జిగట అనేది పూర్తిగా పోతుంది, కొంచెం ప్లెయిన్గా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు వేడి చేసుకుందాం. ఇలా వేడి నీళ్ళు కొంచెం తెల్లితే సరిపోతుందండి. ఈ తెల్లిన వాటర్లో, హాట్ వాటర్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని అందులో వేసేసుకుందాం. వేసుకున్న వాటిని ఒక 2-3 మినిట్స్ కదపకండి. అలా ఉంచేసిన తరువాత మళ్ళీ కిందికి పైకి టర్న్ చేసుకుందాం. ఎందుకంటే కింద ఉన్నవి బాగా ఉడికిపోయి పైన ఉన్నవి పచ్చి పచ్చిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా తిప్పుకుంటూ ఒక 2 నిమిషాలు చూసుకుంటే మనకు వీటిని అలా మెత్తగా ఉండకూడదు, అలా గట్టిగా ఉండకూడదండి. చెక్ చేసుకుంటే మ్యాక్సిమం ఒక 8 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇలా పట్టి చూస్తే మనకు కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. తర్వాత దీన్ని ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకొని ఆ కూల్ వాటర్లోకి టర్న్ చేసుకుందాం. ఇప్పుడు ఆ కూల్ వాటర్లోకి వెళ్ళి ఆ వేడి మొత్తము క్లీన్ అయిపోవాలండి. చూసారా, బాగా నీళ్ళు వడగట్టేసుకుందాం. వడగట్టుకొని ఆ కూల్ వాటర్లోకి వీటిని బౌల్లోకి వేసేసుకుందాం. ఇవి వేసుకున్న తర్వాత అండి ఒక 2-3 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మరీ ఎక్కువ ఉంటే కూడా ఆ చల్లదనం బాగా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు అలా వేసిన తర్వాత మనం బాగా తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా ఒక ప్లేట్లో తీసేసుకొని ఒక 10-15 మినిట్స్ అండి ఇలా ఒక ప్లేట్లో ఒక 1/2 అవర్ చల్లని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. పూర్తిగా డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయిపోయిన వాటిని బాగా చల్లార్చి మనం జిప్ కవర్లో స్టోరేజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. నిజం చెప్పాలంటే మనకు ఒక 10-15 డేస్ వరకు స్టోరేజ్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకి స్కూల్కి స్నాక్స్ కావాలన్నా, ఇంటికి వచ్చినప్పుడు స్నాక్స్గా చేసి పెట్టాలన్నా ఇది చాలా బెస్ట్ ఆప్షన్. పిల్లలకు కూడా మంచి హై ప్రోటీన్ కదండి, కార్బోహైడ్రేట్స్ కదా, కాబట్టి మంచి ఫుడ్డే. కాబట్టి హెల్త్కి మనకి ఎటువంటి డోకా లేదు. మనం ఈజీగా పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టేయవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా కొన్ని జిప్ కవర్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి తర్వాత మిగిలిన వాటిని మనం పిల్లలకి వేయించి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇవన్నీ డ్రై అయిపోయాయి కదా, దీంట్లో నేను మీకు ఆల్రెడీ చెప్పానండి ఒక పౌడర్ని నేను వాడతానని. అది ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, ఇలాంటివి కొన్ని 4-5 రకాలు. ఈ పిండిని నేను ఎప్పుడైనా మీకు చేసి చూపిస్తాను. నిజంగా చాలా బాగుంటుందండి. ఈ పౌడరు కొంచెం గరుగ్గా ఉంటుంది. ఇది ఒక 3-4 స్పూన్స్ని ప్లేట్లో వేసుకొని మనం పక్కన పెట్టుకున్న కొంచెం ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ని కొంచెం ఒక 1/2 అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఈ పిండి బాగా పట్టుకుంటుంది. అలా పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా పిండిలో ఒక్కొక్కటి మనం బాగా రోల్ చేసుకొని పౌడర్ బాగా నలువైపులా అద్దుకొని ఇలా అన్నీ పక్కన పెట్టుకొని మనం ఈ పౌడర్ని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. నిజంగా చెప్పాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా కూడా నాకు ఈ పౌడర్ వల్లే టేస్ట్ వచ్చిందా అనిపిస్తుంది. మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే కార్న్ఫ్లోర్ కానీ, మైదా కానీ, బియ్యం పిండి ఏదన్నా మీరు వాడుకోవచ్చు. అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే అందులో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం బాగా వేడి చేయాలండి. ఆయిల్ గోరువెచ్చగా ఉంటే చాలండి. ఎందుకంటే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ వేసినప్పుడు మాడిపోకూడదు. అందువల్ల కొంచెం వేడి అయిన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసుకొని ఫ్రై చేసి ఇలా చేసేసుకోవడమేనండి. అంతేనండి, అయిపోయింది. మనం టమాటా సాస్ పెట్టి పిల్లలకి పెట్టేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు బాయ్ బాయ్.